డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సంక్రాంతి. మనము సంక్రాంతి వేళ మన ఆరోగ్యాన్ని కూడా చాలా శ్రద్ధగా కాపాడుకోవాలి. మనము తినే ఈ పిండి వంటల వల్ల మన ఆరోగ్యం అనేది పాడవుతుంది. కాబట్టి ఆ పిండి వంటలు లిమిటెడ్గా తినాలని విజ్ఞప్తి. సో ఎప్పుడైతే మనము ఫెస్టివల్స్ ఉంటాయో ఈ పిండి వంటలు కానీ మన నాన్ వెజ్ కానీ ఎక్కువ తినడం జరుగుతుంది. సో ఇది ప్రకృతి వైద్యం. ఎందుకంటే ప్రకృతి వైద్యం అనేది చాలా మీకు మీ ఆరోగ్యానికి సంబంధించి మంచి సూచనలు చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ అనేది ఎలా ఉండాలంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్తోనే ఉండాలి. కాకపోతే మనం ఎంత తిన్నదని ముఖ్యం కాదు. మనము ఎక్కువ ఇది ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం అనేది నర్వస్ అనేది చాలా బ్లాక్ అయిపోతాయి. కాబట్టి సో దీనివల్ల గుండెపోట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ప్రకృతికి సంబంధించినటువంటి మన బాడీ అనేది ఈ ప్రకృతికి సంబంధించింది. ఈ బాడీని మనము ఎలా మలుచుకుంటే ఆ విధంగా మనకు సహకరిస్తుంది. అయితే బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రకృతి వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రకృతి వైద్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. మార్నింగే మనము ఈ బ్రేక్ఫాస్ట్లో ఈ తెల్ల వైట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. వైట్ ఫుడ్ అనేది అసలు మనము తీసుకోవద్దు. వైట్ ఫుడ్ వల్ల మనము ఒక ఇండైరెక్ట్గా మన బాడీలోకి ఈ పైజన్ పంపించినట్టు అవుతుంది. దీనివల్ల బీపీలు, షుగర్ మెయిన్గా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వైట్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసి ఈ అట్టా అనేది కూడా మనము మల్టీగ్రెయిన్ పిండి వాడాలి. సో పుల్కలు, తర్వాత మనకు ఈ వైట్ ఫుడ్ కాకుండా ఇంకేదైనా ప్రకృతి దౌర్జంగా వెజిటేబుల్తో చేసినటువంటివి. సో ఈ పుల్కలు మనము మల్టీగ్రెయిన్తో ఆయిల్ లేకుండా అండ్ సాల్ట్ లేకుండా కర్రీస్, దానికి సంబంధించినటువంటి రోటి చట్నీలు కానీ మనం ఏ విధంగా చేస్తామనేది కంప్లీట్గా సాల్ట్ అనేది అవాయిడ్ చేయాలి. ఈ సాల్ట్ ప్లేస్లో మీరు కంపల్సరీ ఈ లెమన్ వాడచ్చు, లెమన్ జ్యూస్ వాడచ్చు. సో ఈ విధంగా మీకు నేను కొద్దిగా హెల్త్ టిప్స్కి సంబంధించినటువంటి చెప్తున్నాను. అయితే ఈ ప్రకృతి వైద్యం అనేది ఇది అనంతంగా ఉంటుంది. ఏదో 4 మాటలలో చెప్పడం వల్ల మీకు యూజ్ అవుతాయి. సో ఈ వీడియోలను చూస్తుండండి. నేను మధ్యలో మీకు ఈ ప్రకృతి వైద్యాన్ని గురించి చెప్తుంటాను. అయితే ప్రకృతి ఫుడ్ అనేది కాకుండా, ప్రకృతికి సంబంధించినటువంటి ఫుడ్ అనేది కాకుండా మన బాడీ కూడా ప్రకృతికి సంబంధించిందే. కాబట్టి సో దానికి తోడు ఈ యోగా ఆసనాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం పాటించడం వల్ల మళ్ళీ ఈ ఫుడ్కి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా కరెక్ట్గా మనము పాటించాలి. సో చూడండి, నేను మీకు ఈ స్పెషల్గా ఈ సంక్రాంతి రోజు అర్ధమచ్చేంద్ర ఆసనం అనేది ఒకటి కొత్తగా చూపిస్తున్నాను. ఫస్ట్ మనము ఈ విధంగా ఈ పద్మాసనంలో కూర్చున్న తర్వాత ఈ అర్ధమచ్చేంద్ర ఆసనం అనేది ఎలా చేస్తామో చూడండి. కాళ్ళను ఈ విధంగా మలిచి, సో ఈ కాలును, ఎడమ కాలును కంప్లీట్గా ఇటు కుడి కాలు పక్కన ఈ విధంగా చేరిన తర్వాత ఈ కుడి చేతిని ఈ విధంగా ఎడమ
నీ నుంచి కింద వేలును గట్టిగా పట్టుకొని దీన్ని వెనక వైపు ఎడమ చేతిని పెట్టి కంప్లీట్గా ఈ మెడ అనేది వెనుక వైపుకు వంచు. ఇలా ఒక 5 minutes ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే నర్వ్స్ అనేది చాలా లూజ్గా అవుతాయి. తర్వాత మీకు ఇలాంటి బ్లడ్ ప్రెషర్ కానీ ఇంకా ఏదైనా ఉన్నట్టయితే సో ఈ విరుద్ధ పక్షంగా మళ్ళీ ఈ ఎడమ కాళ్ళు పక్కన కుడి కాళ్ళు చేరుస్తూ మళ్ళీ ఎడమ చేతితోని కుడి కాళ్ళని పట్టుకొని కంప్లీట్ ఇలా పూర్తి చేయండి. సో ఇది మీకు సులభంగానే ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ ఆసనాన్ని మీరు వేసేటప్పుడు కంపల్సరీ ఒక 5-10 minutes చేయాలి. సో హ్యాపీ సంక్రాంతి.